ఇటీవలి జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువయ్యాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే పలు ఉగ్రవాద దాడి ఘటనలు జరిగాయి. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక టెలికమ్యూనికేషన్ పరికరం అల్ట్రాసెట్ లభ్యం కావడం చూస్తుంటే మునుపటి పరిస్థితులు లేవన్న విషయాన్ని ఎత్తిచూపుతోంది. అసలు ఈ అల్ట్రాసెట్ అంటే ఏంటి? వీటిని ఎందుకోసం ఉపయోగిస్తారు? ఇంత పటిష్ట భద్రత మధ్య ఈ పరికరాలు ఇండియాకు ఎలా వచ్చాయనేది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ ఒక్కటే కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ దేశానికి చైనా తోడైంది. పాకిస్తాన్కు డ్రాగన్ ఆయుధాలు సరఫరా చేయడం, ఇప్పుడవి కశ్మీర్లో ఉగ్రవాదుల చేతుల్లో కనిపించడం సర్వసాధారణమైపోయింది. తాజాగా కశ్మీర్లో పట్టుబడుతున్న ఉగ్రవాదుల చేతుల్లో పాకిస్తాన్ సైన్యం ఉపయోగిస్తున్న టెలికాం పరికరాలు దొరుకుతున్నాయి. వీటిని అల్ట్రాసెట్ అని అంటారు. ఇవి అత్యంత ఆధునికమైనవి. ఈ పరికరాలు సంప్రదాయ GSM, CDMA సాంకేతికతల ఆధారంగా పనిచేయవు. రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తాయి. పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాలను బీజింగ్ బలోపేతం చేస్తోందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత కొంతకాలం వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైన్యానికి కావాల్సిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని చైనా భారీ సంఖ్యలో సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఆ పరికరాలను పాక్ సైన్యం ఉగ్రవాదులకిచ్చి జమ్మూ కశ్మీర్లోకి పంపిస్తోంది. ఈ నెల 17, 18 తేదీల్లో సురన్ కోట్లో జరిగిన ఎన్కౌంటర్లో ఈ అల్ట్రాసెట్ పరికరాలను ఉగ్రవాదుల నుంచి భారత్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లో బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లోనూ ఈ పరికరాలు లభ్యమయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా సాగే చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవాపై చైనా భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల చేతుల్లోకి తమ సైనిక పరికరాలు వెళ్లినా చూసి చూడనట్లు చైనా వదిలేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.